హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి చాలా మంది డిఎస్సి ఆస్పిరెంట్స్ సార్ నేను ఎంత చదివినా గుర్తుండటం లేదు అనేటువంటి క్వశ్చన్ ఎక్కువగా రేస్ చేస్తున్నారు. మరి చదివింది గుర్తుపెట్టుకోవాలి అంటే ఏ విధంగా చదవాలి, అదే విధంగా టెట్లో ఎంత స్కోర్ వస్తే మీరు డిఎస్సిలో జాబ్ సాధించడానికి ఆస్కారం ఉంటుంది, ఈ రెండు విషయాలు మీకు క్లియర్ గా చెప్తా. వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు. ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మనము రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. జనవరి 11th అనగా రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు మీరు చాలా మంది ఆస్పిరెంట్స్ సంక్రాంతి ఫెస్టివల్ అనేటువంటి ఆలోచనలో అయితే ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, సంక్రాంతి ఫెస్టివల్ అనేటువంటి సాకుతో మాత్రము ఈ 4 రోజుల సమయం కూడా వృధా చేసుకోవద్దు. మీకు సంక్రాంతి ఫెస్టివల్ కి 14th, 15th, 16th ఎలాగో సెలవులు ఇస్తాం కాబట్టి మీరు ఆ 3 days ని పర్ఫెక్ట్ గా వినియోగించుకొని ఎంజాయ్ చేస్తే సరిపోతుంది. సో ముందున్నటువంటి సమయాన్ని మాత్రం వృధా అయితే చేసుకోవద్దు. జాబ్ వచ్చింది అనుకోండి, ప్రతిరోజు సంక్రాంతి, సో మీరు సమయాన్ని మాత్రము వృధా చేసుకోవద్దు. రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్, క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. డైలీ 5 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని డైలీ ఒక షెడ్యూల్ వైజ్ గా డైలీ 5 సబ్జెక్ట్స్, ఒక రోజు క్లాసెస్ ఉంటాయి, ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి. బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. కంప్లీట్ సిలబస్ వచ్చేసరికి మీకు 50 days కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. మరి 50 days కంప్లీట్ అయిన తర్వాత మీకు అదే ఫీజులోకే రివిజన్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. రివిజన్ టెస్ట్ తో పాటు మీకు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు క్విక్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఈ కోర్స్ మొత్తం కంప్లీట్ గా మీకు కేవలం 1200 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మంచి ఆఫర్ ఫ్రెండ్స్. ఈ బ్యాచ్ కి అయితే రివిజన్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాము. ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఆ బిట్ ఒక్కటే ఎక్స్ప్లెనేషన్ కాదు, ఆ బిట్ కు రిలేటెడ్ గా ఉండేటువంటి కంటెంట్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం కాబట్టి ప్రీవియస్ బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా క్విక్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ ని గ్యాదర్ చేయాలి అంటే క్విక్ క్లాసెస్ చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. బట్ మీరు ఈ 50 days సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ క్లాసెస్ మీరు ఫాలో అవుతూ మిగతాయి కూడా మీకు యూస్ఫుల్ గా అయితే ఉంటాయి. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు ఆలోచన చేసుకోవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవిఆర్ నంద్యాల 8341949272 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా ఇప్పుడే విల్లింగ్ ఉన్న వాళ్ళు డిఎస్సి పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. టైం పాస్ గా చేయొద్దు. సీరియస్ గా జాయిన్ కావాలి అనుకుంటేనే నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్ బేస్డ్. సో ఎలా ఇచ్చినా క్వశ్చన్ ఆన్సర్ చేసే విధంగా క్వశ్చన్ పేపర్స్ కూడా తయారు చేశాము. ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి ప్రశ్నల యొక్క శైలి బేస్ చేసుకొని కాఠిన్యతను, అంటే క్వశ్చన్స్ అంత ఈజీగా రావటం లేదు. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఆ డెప్త్ కి అనుగుణంగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. సో ఆలస్యం చేసుకోవద్దు ఫ్రెండ్స్, ముందే చెప్తున్నా, సమయాన్ని అయితే వృధా అయితే చేసుకోవద్దు. మరి లేట్ చేయకుండా మన కంటెంట్ లోకి వెళ్తే, సో ఇక్కడ 3 క్వశ్చన్స్ ఎక్కువ మంది రేట్ చేస్తున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ పరంగా అబ్జర్వ్ చేస్తే, మర్చిపోవడానికి గల కారణం ఏంటి? సో అది నేను చెప్పేది కాదు, వివిధ రకాల బుక్స్ అబ్జర్వ్ చేసి చెప్తున్నా. సో ఇక్కడ మర్చిపోవడానికి రెండే 2 రీజన్స్ ఫ్రెండ్స్, రెండే 2 రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే అతిగా చదవడం. అదేంటి మీరు చదవద్దు అంటున్నారు, ఎవరైనా ఇంకా బాగా చదవమంటారు, మీరేంటి అతిగా చదవడం అనేది ఒక నెగిటివ్ గా చెప్తున్నారంటే నేను క్లియర్ గా చెప్తాను దానికి కూడా. నెక్స్ట్ ఏకాగ్రత లోపించడము. ఈ రెండే మెయిన్ రీజన్స్ ఫ్రెండ్స్. చాలా వరకు చదివినవి మర్చిపోవడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి అంటే అతిగా చదవడము అనేది మెయిన్ అయితే, తర్వాత ఏకాగ్రత లోపించడము. నెక్స్ట్ స్కోర్ ఎక్కువ చేయాలి, ఏ విధంగా చేయాలనేది కూడా క్లియర్ గా చెప్తా, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అతిగా చదవడము అంటే ఏంటి అంటే, ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి.
ఇంకా నోటిఫికేషన్ రావడానికి అయితే మనకి ఇంకా 1 మంత్ సమయం ఉంది. సో గవర్నమెంట్ చెప్పేదాన్ని బేస్ చేసుకొని అయితే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది అంటున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో తెలుసు. మాక్సిమం 45 డేస్ టు 50 డేస్ కన్నా సమయం అయితే ఇవ్వరు. సో కూటమి ప్రభుత్వం అలా ఉంది. ఇప్పుడు చూడండి, టెట్ రిజల్ట్స్ చూడండి, అఫీషియల్ గా మనకు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు జనవరి 19th రిజల్ట్ అని చెప్పారు. అవునా? మీరు కావాలంటే అఫీషియల్ నోటిఫికేషన్ లో టెట్ షెడ్యూల్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, ప్రైమరీకి ఎప్పుడు, ఫైనల్ కి ఎప్పుడు, రిజల్ట్స్ ఎప్పుడు అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే జనవరి 19th టెట్ కు సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రావాలి. బట్ రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? 19th కాదు, 9th వచ్చేసింది. అంటే 10 డేస్ ముందే రిజల్ట్ వచ్చేసింది. చూడండి, ఎవరైనా ఇంకా డిలే అవుతుందేమని భయపడతాము, అంటే పోస్ట్ పోన్ అవుతాయేమని. కాదు, ఇక్కడ అడ్వాన్స్ ఉన్నారనమాట. కూటమి ప్రభుత్వం ఇంకా అడ్వాన్స్ గా ఉంది. అంటే 10 డేస్ తర్వాత రావాల్సినటువంటి రిజల్ట్ ముందే వదిలేశారు. ఈవెన్ మెగా డిఎస్సికి ముందు టెట్ కూడా అబ్జర్వ్ చేస్తే 45 డేస్ టు 50 డేస్ కన్నా సమయం ఇవ్వాల. వాళ్ళు ఇచ్చినటువంటి టైం ఏవైతే ఉందో, వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ షెడ్యూల్స్ తూచా తప్పకుండా పాటించారు. ఈవెన్ మెగా డిఎస్సి ఎన్నో ఎన్నో లోపాలను చెప్పకూడదు, ఎన్నో అడ్డంకులన్నీ ఎదుర్కొని కూడా ఏదైతే వాళ్ళు టైం చెప్పారో ఆ టైంలోనే ఎగ్జామ్స్ పెట్టారు, ఆ టైంలోనే రిజల్ట్ ఇచ్చారు. 100% మొత్తం ప్రణాళిక మొత్తం 5 నెలలలో పూర్తి చేసి పక్కన పడేశారు. ఈవెన్ టెట్ రీసెంట్ గా జరిగినటువంటి టెట్ డిసెంబర్, సో ఇన్ టైంలో 45 డేస్ ఇచ్చారు. కరెక్ట్ గా ఫింగర్ కౌంటింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే 45 డేస్ ఇచ్చారు. ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేశారు. అనుకున్న దానికన్నా ముందే రిజల్ట్ కూడా వదిలేశారు. రేపు డిఎస్సి కూడా అంతే. మనకు షెడ్యూల్ వన్స్ రిలీజ్ అయింది అనుకోండి, 45 డేస్ టు 50 డేస్ సమయం కన్నా ఎక్కువైతే ఉండదు. ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఇప్పుడు ప్రిపేర్ కాకుండా ఇంకా నోటిఫికేషనే రాలా, ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఏం చేస్తాంలే, అసలు పోస్టర్ సంఖ్య ఎన్ని ఉంటాయో, ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఏం చేస్తాంలే, ఇలా నెగిటివ్ ఆలోచనతో చాలా మంది ప్రిపేర్ అవ్వరు. ఎస్పెషల్లీ ఇప్పుడైతే ఎలాగో సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కదా, సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత చూద్దాంలే అంటే ఇంకా 8 డేస్, అంటే సండే వరకు పోస్ట్పోన్. ఓకేనా? ఈ రోజు సాటర్డే కదా, మళ్ళీ సండే వరకు పోస్ట్పోన్. అంటే ఒక 8 డేస్ అయితే స్వాహ. అంటే 3 రోజులు ఫెస్టివల్, సో 8 డేస్ స్వాహ. అంటే సమయం మనం ఎలా వృధా చేస్తున్నాం అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట మీకు. ఇలా మీరు సమయాన్ని వృధా చేసుకుంటూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లేదా కొంచెం డిలేగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అనుకోండి, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీ ప్రిపరేషన్ లెవెల్స్ ఎలా ఉంటాయో ఒకసారి ఊహించుకోండి. ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేస్తామా చేయలేమనేది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యామనుకోండి, సిలబస్ మొత్తం మన దగ్గరే కనిపిస్తుంది. సిలబస్ మొత్తం అంటే గంట సేపు చదవాల్సింది, ఓకేనా, పావు గంటకే చదవమని చెప్పారనుకోండి, ఏం చేయాలో మీకు తెలుసు కదా. యాక్చువల్గా ఒక లెసన్ ఉంది, దాని టైం కరెక్ట్గా 1 అవర్ అనుకోండి. 1 అవర్లో చదవాల్సినటువంటి కంటెంట్ 15 మినిట్స్ చదువు అని చెప్పామనుకోండి, మనం ఏం చేస్తాం, దాన్ని అతిగా చదవడం, అంటే ఫాస్ట్గా చదవడం. ఫాస్ట్గా అంటే గంట సేపు చదవాల్సింది 15 మినిట్స్కే అయిపోగొడతాం, 15 మినిట్స్కే. ఓకేనా? అంటే కంటెంట్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అలా ఫాస్ట్గా వెళ్ళిపోయినప్పుడు మనకు ఆ కంటెంట్ మైండ్కి రీచ్ అవుతుందా అంటే 100% రీచ్ కాదు, 100% రీచ్ కాదు. కానీ మన మైండ్లో ఒకటి రీచ్ అవుతుంది, ఏంటో తెలుసా? సిలబస్ కంప్లీట్ చేశాము అనేది మాత్రము మీ మైండ్లో బాగా స్టోర్ అవుతుంది. కానీ సబ్జెక్ట్ ఎంత ఎక్కింది అనేది మాత్రము మనం ఆలోచించాం. అంటే అతిగా చదవడం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, మీరు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకోకుండా సమయాన్ని వృధా చేసుకుంటూ అప్పుడప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకోండి, 2 గంటలు చదవాల్సింది అర్ధ గంటకల్లా అయిపోగొట్టి పక్కన పడేస్తారు. కానీ అలా చదవడము అంటే అతిగా, ఇంకా టైం దగ్గర పడుతుంది కదా, అప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడతాయి కాబట్టి 2 గంటలు చదవాల్సింది 3 గంటలు చదువుతారు. అది కూడా ఫాస్ట్గా. గంటలో చదవాల్సింది పావు గంట చదువుతారు. గంటలో చదవాల్సింది పావు గంటలో అయిపోగొట్టేసి రోజు 5 గంటలు చదవాల్సింది 8 గంటలు చదువుతారు. అంటే సమయాన్ని పెంచుకుంటారు, బట్ సబ్జెక్ట్ సమయాన్ని బాగా తగ్గించుకుంటారు. అలా చదవడం వల్ల మీకు మైండ్కి 100% అయితే రీచ్ కాదు. సో దీన్ని తగ్గించుకోవాలనుకుంటే మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. అతిగా చదవాల్సిన అవసరం లేదు. 1 అవర్ సబ్జెక్ట్ను 1 అవర్లోనే చదవాలి. తర్వాత రివిజన్ చేసేటప్పుడు అర్ధ గంట సేపు ఉపయోగించుకోవాలి. మళ్ళీ రివిజన్ చేసినప్పుడు ఇందా చెప్పినట్టుగా పావు గంట కల్లా అయిపోగొట్టాలి. అది పర్ఫెక్ట్ ప్రణాళిక. ఫస్ట్ చదివేదే మనము 1 అవర్ది 50 మినిట్స్ చదివామనుకోండి, ఇంకా ఎంత బాగా చదువుతున్నట్టు ఒక్కసారి మీరే ఊహించుకోండి. దాని 100% అయితే మైండ్కి అయితే రీచ్ కాదు. అలా అతిగా చదవడం వల్ల, అదే ఇంకా దాని మీనింగ్ అదే, అతిగా చదవడం అంటే. సో దానివల్ల
100% నష్టమే తప్ప లాభం అయితే ఉండదు. సో నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ వైపు వెళ్ళండి. అంటే ఓవరాల్ ఏం చెప్తున్నాం దీన్ని బేస్ చేసుకుని అంటే ముందస్తు ప్రిపరేషన్, ఇది దీని మీనింగ్ ఇది అనమాట. అంటే ప్రిపరేషన్ అనేది ముందే కంప్లీట్ చేసుకోవాలి, నోటిఫికేషన్ వచ్చే లోపే మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోవాలి అని దీని యొక్క ఇన్నర్ మీనింగ్ అనమాట. నెక్స్ట్ ఏకాగ్రత లోపించడము. ఎప్పుడు ఏకాగ్రత లోపిస్తుంది? ఇప్పుడే చెప్పాను కదా, ఎప్పుడు ఏకాగ్రత లోపిస్తుంది? 1 అవర్లో చదివేటువంటి కంటెంట్ను 15 మినిట్స్లో కంప్లీట్ చేయమన్నప్పుడు ఖచ్చితంగా నీకు ఏకాగ్రత అనేది లోపిస్తుంది. అంటే టెన్షన్తో చదువుతాం, భయంతో చదువుతాం. ఎప్పుడైతే నీలో టెన్షన్స్, భయాలు ఎప్పుడైతే మీలో మైండ్లో క్రియేట్ అవుతాయో చదివింది 100% అయితే రీచ్ కాదు. 100% రీచ్ కాదు. ఖచ్చితంగా మీ ఏకాగ్రత అయితే 100% అయితే లోపిస్తుంది. అంటే ఈ రెండు ప్యారలల్ అనమాట. అవిగా చదవడం వల్ల 100% ఏకాగ్రత అయితే 100% అయితే లోపిస్తుంది. దీన్ని మానేసావు అనుకో, ఇది 100% ఉంటుంది. అతిగా చదవడం అనేది మానేసి ముందస్తు ప్రిపరేషన్ వరకు వెళ్ళావు అనుకో, ఖచ్చితంగా ఏకాగ్రతతో చదువుతావు. అతిగా చదవడం మొదలు పెట్టావు అనుకో, ఏకాగ్రత అనేది లోపిస్తుంది. ఈ రెండు లోపించాయి అనుకోండి, నువ్వు ఎంత ప్రిపేర్ అవ్వు వృధానే, 100% వృధానే. ఈ రెండింటిని మీరు 100% డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు డిఎస్సిలో జాబ్ అయితే సాధించగలరు. ఏకాగ్రత చాలా చాలా ఇంపార్టెంట్. కాన్సన్ట్రేట్. చదివేది ఏదైనా కానీ ఇష్టంతో చదవండి. ఇష్టంతో. చాలా మంది భయంతో చదువుతూ ఉంటారు. లేదా ఇది ఇప్పుడే చెప్పాను చూడండి, ఆదరబాదగా చదివేస్తున్నాము అంటాం చూడండి. అలా ఎప్పుడైతే గందరగోళంగా చదవడం అనమాట. ఆన్లైన్లో చెప్పాలి అనుకుంటే గందరగోళంలో చదవడము. అలా గందరగోళంతో కానివ్వండి, భయంతో కానివ్వండి, అతి ఆలోచనతో కానివ్వండి, ఏకాగ్రత లేకుండా చదవడం కానివ్వండి, ఇవన్నీ ప్రిపరేషన్లో వేస్ట్. ఇవన్నీ ప్రిపరేషన్కి అయితే నెగిటివ్ పాయింట్సే. కాబట్టి మీరు చదివేది ఏదైనా కానివ్వండి, దాని మీద ఇష్టం పెంచుకొని చదవండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. చదివేది ఏదైనా ఇంట్రెస్ట్తో చదవండి. గంట సేపు చదవాల్సింది నువ్వు అర్ధగంట సేపు అయిన ఇంట్రెస్ట్తో. అంటే రోజుకి 8 గంటలు చదువుతున్నాం అనేది ముఖ్యం కాదు. 8 గంటలు అవసరం లేదు. రోజు నేను 10 గంటలు కష్టపడుతున్నాను, జాబ్ రావటం లేదంటారు. 10 గంటలు కష్టపడాల్సిన అవసరం లేదు. చదివేది ఏదైనా ఇష్టంతో 6 గంటలు చదివినా చాలు. చదివేది ఏదైనా కాన్సన్ట్రేషన్తో 6 గంటలు చదివినా చాలు. చదివేది పర్ఫెక్ట్గా చదివితే చాలు. అంతేకాని ఊరికే అలా చదువుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం అయితే లేదు. ఈ 2 కీ పాయింట్స్ మాత్రం బాగా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, మరి డిఎస్సిలో జాబ్ సాధించాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడే నేను చెప్పాను, ఒకప్పటిలాగా క్వశ్చన్ పేపర్స్ అయితే ఈజీగా రావటం లేదు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు చాలా మందికి ఒక పాయింట్ రైజ్ అవుద్ది, అంత క్వశ్చన్ పేపర్స్ కష్టం చేస్తున్నారు, నాకేడ జాబ్ వస్తుందిలే. ఇదే రై మెయిన్గా మీలో ఏర్పడేటువంటి క్వశ్చన్ ఇదే. సో అంతకుముందు టెట్ క్వాలిఫై అంటారు. ఇప్పుడు చూడండి, ఈ టెట్ మార్క్స్ కూడా పిల్లల్లో నెగిటివ్ని క్రియేట్ చేస్తున్నాయి. 100% నెగిటివ్ని క్రియేట్ చేస్తున్నాయి. అంతకుముందు టెట్లో 120 స్కోర్ వచ్చాయనుకోండి, ఎందుకంటే చాలా మంది ఆస్పిరెంట్స్ నిన్న మెసేజ్ చేశారు కాబట్టి నేను చెప్తున్నా. అంతకుముందు 120 టాప్లో ఉంటే, 120 మార్క్స్ ఉంటే, నిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 100నో 90నో అలా వచ్చాయనుకోండి, సార్ నా టెట్ స్కోర్ చాలా తగ్గింది, అంటే నా ప్రిపరేషన్ సరిగా లేదు అనేటువంటి నిరుత్సాహంలోకి వెళ్ళిపోతున్నారు. నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. క్వశ్చన్ యొక్క స్థాయి ఓకేనా, వాటి యొక్క దాన్ని ఏమంటాం, క్వశ్చన్ యొక్క స్టాండర్డ్స్ ఓకేనా, ఒకప్పట్లో లేవు. స్టాండర్డ్స్ ఈవెన్ డిఎస్సి కన్నా నేను టెట్లో క్వశ్చన్ పేపర్సే కొంచెము డెప్త్గా అనిపిస్తున్నాయి. ఏది ఏమైనా టెక్స్ట్ బుక్ సిలబస్ కాదని బయటకు వెళ్ళటంలా మనం ఇది క్యాచ్ చేయాలి ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్స్ కష్టంగా వచ్చినాయంట అని కాదు, కష్టంగా రాలేదు, మీరు వాటిని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. అలా రిసీవ్ చేసుకోలేకపోవడానికి గల కారణాన్ని కానీ గుర్తించుకొని మీరు సరైనటువంటి ఆర్డర్లో మీరు వెళ్తే 100% మీరు ఆన్సర్స్ అయితే చేయగలరు. సిలబస్ను కాదని బయటకు వెళ్ళటం లేదు, టెక్స్ట్ బుక్ కాంటెంట్ కాదని బయటకు వెళ్ళటం లేదు, అప్పుడు క్వశ్చన్ పేపర్స్ కష్టంగా వచ్చినట్టయితే కాదు. మనకు అవుట్ ఆఫ్ సిలబస్ ఎక్కడెక్కడి నుంచో ఇస్తే ఏంది క్వశ్చన్స్ ఇలా ఉన్నాయని అనుకోవాలి. సిలబస్ని బేస్ చేసుకుని ఇస్తున్నాడు, టెక్స్ట్ బుక్ కంటెంట్ కాదని బయటకు వెళ్ళటం లేదు అంటే మనం చదివే విధానంలో మార్పు ఉంది. మనం సరిగా చదవకపోవడము, సరిగా అర్థం చేసుకోకపోవడం బేస్ చేసుకొని మనకు ఆ క్వశ్చన్ పేపర్ అనేది కష్టంగా కనిపిస్తుంది. అంతేకాని క్వశ్చన్ పేపర్స్ కష్టం అనేటువంటి వర్డ్ కాంపిటేటివ్ స్పిరిట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారి నోట్ నుంచి రావాల్సిన మాట అయితే కాదు.
క్వశ్చన్ ఎలా వచ్చినా ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అయితేనే మీరు సక్సెస్ అయితే అవుతారు. సో పేపర్ కష్టం అనేటువంటి వర్డ్ మీ దగ్గర నుంచి మీ నోట్ నుంచి కూడా రాకూడదు. మరి ఆ స్థాయిలో ప్రిపేర్ కావాలి. అంటే మీరు నెగెటివ్ మైండ్స్ పక్కన పెట్టేసేయండి. నాకు ఇంత కష్టంగా వస్తున్నాయి, నేను చదవగలనా? యెస్, చదవగలవు. బట్ అంతకుముందు ఏవైతే నువ్వు మిస్టేక్స్ చేశావో, అంతకుముందు నీ ప్రణాళిక ఏ విధంగా అయితే ఉందో దాన్ని మెరుగుపరుచుకో అని చెప్తున్నా. అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ టైం ప్లానింగ్‌లో కానివ్వండి, సబ్జెక్ట్ కానివ్వండి, క్వెషన్ అర్థం చేసుకోవడంలో కానివ్వండి, అవన్నీ మిస్టేక్స్ చేశావనుకో, ఇప్పుడు వాటిని సరి చేసుకో అని చెప్తున్నా. అంతకుముందు నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఎగ్జామ్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయి. మళ్ళీ చెప్తున్నా. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్తా. ఎగ్జామ్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా రివిజన్ మళ్ళీ చెప్పగలను నేను. ఎన్నిసార్లు అడిగినా చెప్పగలను. రివిజన్ 10 సార్లు రివిజన్ చేయాల్సిన అవసరమే లేదు. 5 సార్లు రివిజన్ చేయాల్సిన అవసరమే లేదు. కనీసం 3 సార్లు రివిజన్ చేయాలి. అట్లీస్ట్ 3 టైమ్స్. ఒక్కసారి చదివితే గుర్తుండవు. మనం ఇదేదో ఎస్సే కాదు, ఏదో రాసుకుంటూ వెళ్ళిపోతే అక్కడక్కడ కొన్ని పాయింట్స్ రాసేసి, కొన్ని మన నోటికి వచ్చినవి రాసేసి, అది కరెక్షన్ చేసేసి 8కి 7 వేయడానికి. 100కు 90 మార్క్. ఇది మన ఇంటర్మీడియట్ కాదు, డిగ్రీ కాదు, డైట్ కాదు, బీఎడ్ ఎగ్జామ్స్ కాదు. సో ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఆప్షన్స్లోనే కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది. అదా ఇదా కన్ఫ్యూజ్తో మన లక్ బాగా ఉన్నప్పుడు ఆ బిట్ కూడా ఎగిరిపోతుంది. ఆ కన్ఫ్యూజ్ ఏర్పడకుండా ఉండాలి అంటే క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో, ఆప్షన్స్ని చూస్ చేసుకోవడంలో కన్ఫ్యూజ్ రాకుండా ఉండాలి అంటే, నీ మైండ్లో ఆ కన్ఫ్యూజ్ ఏర్పడకుండా ఉండాలి అంటే కంపల్సరీగా నువ్వేం చేయాలంటే సబ్జెక్ట్ని రివిజన్ చేయాలి. 3 టైమ్స్ పాసిబుల్ కాలేదు అనుకోండి, 2 టైమ్స్. 1 టైం రివిజన్ కూడా చాలా డేంజర్ ఫ్రెండ్స్. 1 టైం రివిజన్ ఏంటి అంటే మనలో కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది. అంటే ఆప్షన్స్ చదివినట్టే ఉంటుంది, అదా ఇదా. అదే 2-3 సార్లు రివిజన్ చేసావనుకో, క్వశ్చన్ అర్థం చేసుకుంటాము, దాన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. డైరెక్ట్ కన్నా క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. క్వశ్చన్ కన్ఫ్యూజ్ కానివ్వండి, లేదా ఆప్షన్స్ చూస్ చేసుకోవడంలో కన్ఫ్యూజ్ కానీ రాకుండా ఉండాలి అంటే కంపల్సరీగా అట్లీస్ట్ 3 టైమ్స్ అయితే పక్కాగా రివిజన్ చేయాలి. 3 టైమ్స్కి ఇప్పుడు రివిజన్కి టైం లేదు అనుకుంటే 2 టైమ్స్ అయినా రివిజన్ చేయాలి. మొత్తం సిలబస్ కంప్లీట్ అయ్యాలి అని ఏం లేదు. చదివేది ఏదైనా పర్ఫెక్ట్గా అయినా కానివ్వండి, 100% కాన్ఫిడెంట్గా చదవండి, వాటిని రివిజన్ చేసుకోండి. ఒక టాపిక్ మిస్ కావడం వల్ల వచ్చే నష్టమే లేదు. గందరగోళంగా అన్ని కంప్లీట్ అయినటువంటి ఆలోచనతో ఉండేదానికన్నా చదివేది ఏదైనా పర్ఫెక్ట్గా చదివామనేది ఆలోచనలో ఉండడం అయితే మంచిది అని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకు సలహా అయితే ఇస్తున్నా. సో రివిజన్తో పాటు ఎగ్జామ్స్ ఎందుకు రాయాలని చెప్తున్నా అంటే, మన దగ్గర జాయిన్ కావాలని చెప్పడం లేదు ఫ్రెండ్స్. మన దగ్గర మీ ఇష్టం, జాయిన్ కావాలా వద్దా అనేది మీ ఇష్టము. ఓకేనా? ఎగ్జామ్స్ ఎందుకు అనేది నేను చెప్తున్నాను అంటే, ప్రీవియస్ బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పగలను. ప్రీవియస్ బిట్స్ చూస్తేనే ఇప్పుడైతే ప్రెసెంట్, ఒకప్పుడైతే డైరెక్ట్ బిట్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఈవెన్ నిన్న జరిగినటువంటి టెట్ ఎగ్జామ్స్ కానివ్వండి, మొన్న జరిగినటువంటి మెగా డిఎస్సి ఎగ్జామ్స్ కానివ్వండి, సో ప్రీవియస్ బిట్స్ చూడడం వల్ల ఆ క్వశ్చన్ యొక్క స్టాండర్డ్స్ తెలుస్తాయి. ఆ క్వశ్చన్ ఏ స్టాండర్డ్లో అడుగుతున్నాడు, ఎంత డెప్త్గా అడుగుతున్నాడు, ఆ స్టాండర్డ్లో మనం ప్రిపేర్ కావాలనేటువంటి ఒక ఆలోచన మీలో క్రియేట్ అవుతుంది. ఆ మైండ్లో మీకు ఆలోచన క్రియేట్ కావాలి అంటే పక్కాగా ప్రీవియస్ బిట్స్ అయితే అబ్జర్వ్ చేయాల్సిందే. 100% అబ్జర్వ్ చేయాల్సిందే. మరి ఎగ్జామ్స్ రాయడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే, నాకు టైం లేదు, టైం సరిపోవట్లేదు, అవన్నీ తర్వాత విషయము. నేను చెప్తున్నా, ఫోకస్ చేయాలి. జాబ్ కావాలి అంటే 1 గంట కష్టపడాల్సింది ఎక్స్ట్రాగా. జాబ్ సాధించాలి అంటే, జాబ్ అవసరం లేదనుకుంటే ఓకే, దానికి తర్వాత విషయము. జాబ్ సాధించాలి అనుకోవడం వేరు, ఆ జాబ్ సాధించడం కోసం పడేటువంటి కష్టం వేరు. దాన్ని నెరవేర్చుకోవాలనేటువంటి తపన మీలో ఉన్నప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి హార్డ్ వర్క్ అయితే మీరు చేయగలరు. ఎగ్జామ్స్ ఎందుకు రాయమని చెప్తాము అంటే, ఎగ్జామ్స్ రాసినప్పుడే క్వశ్చన్ స్టాండర్డ్స్ తెలుస్తాయి. నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసినప్పుడే నువ్వు ఎక్కడ తప్పులు చేస్తున్నావో తెలుస్తుంది. ఎగ్జామ్స్ రాసినప్పుడే తప్పులు ఎలా సరి చేసుకోవాలనేది తెలుస్తుంది. ఎగ్జామ్స్ రాసినప్పుడే తెలిసిన బిట్లు కూడా కొన్ని నువ్వు తప్పులు చేస్తూ ఉంటావు, అవి మళ్ళీ చేయకుండా ఉండాలనేటువంటి జాగ్రత్త నీలో ఏర్పడుతుంది. అంతెందుకు, నేనే ఒకవేళ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ మీరు అక్కడక్కడ పిల్లలు పంపిస్తూ ఉంటారు, చిన్న కూడికి కూడా ఆన్సర్ తప్పు ఉంటుంది అంటే ఆ మిస్టేక్స్ చేశాను, ఆ మిస్టేక్ ఎప్పుడు తెలుస్తుంది, ఒకసారి చేసినప్పుడు నెక్స్ట్ సర్చ్ చేసుకుంటాం. అంటే అదే నువ్వు మెయిన్ ఎగ్జామ్లో చేసావనుకో, దానివల్ల నువ్వే నష్టపోయేది. సో తెలిసిన బిట్లు ఉంటాయి, చాలా చిన్న బిట్లే ఉంటాయి, తెలిసే ఉంటుంది, బట్ ఆన్సర్ తప్పు చేసి ఉంటావు.
అప్పుడు నువ్వేంటి, అరే నేను తెలిసి తప్పులు బిట్లు చేస్తున్నాను, నెక్స్ట్ సారి ఇలా చేయకూడదు అనేటువంటి ఒక జాగ్రత్త ఏర్పడుతుంది. అంటే తెలిసి కొందరు బిట్లు తప్పులు చేస్తూ ఉంటారు, కొందరు తెలియక బిట్లు తప్పులు చేస్తున్నప్పుడు ఇలా నెక్స్ట్ రిపీట్ కాకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనలు వెళ్ళిపోతారు. క్వశ్చన్ యొక్క స్టాండర్డ్స్ తెలుస్తాయి. సో ఇవన్నీ తెలియాలి అంటే ఏ సబ్జెక్ట్ మీద నువ్వు ఫోకస్ చేయాలి, ఏ సబ్జెక్ట్లో నీ స్కోర్ తగ్గుతుంది అనేది కూడా మీకు ఎలా తెలుస్తుంది అంటే ఎగ్జామ్స్ రాయడం వల్లనే తెలుస్తుంది. సో ఎగ్జామ్స్ రాయడం కూడా మీరైతే ఫోకస్ చేయండి. ఇవన్నీ నేను చెప్పినటువంటి పాయింట్స్ మీ మైండ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా డిఎస్సిలో 100% అయితే జాబ్ సాధించగలవు. బట్ మళ్ళీ చెప్తున్నా, టెక్స్ట్ బుక్స్నే ప్రామాణికంగా తీసుకోండి. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కవర్ చేయడానికి అయితే 100% ట్రై చేయండి. రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఇంకా మంచిది. రన్నింగ్ నోట్స్ రాసుకున్నప్పుడు మాత్రమే ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడానికి సమయం అయితే ఉంటుంది. నువ్వు రన్నింగ్ నోట్స్ రాసుకోకుండా ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోయావనుకో, మళ్ళీ మొత్తం కంటెంట్ చదవాలంటే టైం వేస్ట్. చదివేటువంటి కంటెంట్ కీ పాయింట్స్ అన్ని నువ్వు నీట్గా నీకు అర్థమయ్యే విధంగా రాసుకున్నావు అనుకో, 1 అవర్ పట్టిన ఫస్ట్ టైము నెక్స్ట్ 30 minutesలో అయిపోగొట్టేయచ్చు రివిజన్. నెక్స్ట్ 15 minutesలోనే నువ్వు సెకండ్ రివిజన్ కూడా చేసేయచ్చు. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ ఎప్పుడు చేయగలవు అంటే 100% సబ్జెక్ట్ యొక్క మొత్తము, ఆ డేటా మొత్తము నీ దగ్గర రన్నింగ్ నోట్స్ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే రిపీట్ చేయగలము. సో ఈ పాయింట్స్ని హైలైట్ చేసుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి చాలా మంది ఆస్పిరెంట్స్ అడిగేటువంటి మరో సిల్లీ క్వశ్చన్ ఏంటి అంటే, టెట్లో ఎన్ని మార్క్స్ వస్తే నేను జాబ్ సాధించగలను? ఈ క్వశ్చన్ చాలా మంది ఎక్కువ రేస్ చేస్తుంటారు. అంటే నాకు 90 టెట్లో వచ్చాయి, నేను డిఎస్సి సాధించగలనా? లేదా నాకు 100 వచ్చాయి, లేదా 120 వచ్చాయి, నాకన్నా ఎక్కువ మంది మంచి స్కోర్లో ఉన్నారు, మరి నేను వాళ్ళని బీట్ చేయగలనా? ఇలాంటి ఎక్కువ మంది ఇలా ఆలోచనలో 100% అయితే ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, టెట్ స్కోర్ అనేది తక్కువ వచ్చినా పర్లేదు, నువ్వు డిఎస్సి మీద ఫోకస్ అవ్వని చెప్తున్నా. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 90 వచ్చాయి, ఒకరికి 110 వచ్చాయి అనుకోండి. జస్ట్ అజంప్షన్ అంటే మీలో ఒక మోటివేషన్ కలగడం కోసమే. 90 వచ్చాయి, ఒకరికి 110 వచ్చాయి అనుకోండి. మనకి ఇక్కడ ఎంత వేరియేషన్ ఉంది స్పష్టంగా కనిపిస్తుంది, 20 మార్క్స్ వేరియేషన్ ఉంది. అంటే 110 అంటే నాకు 90నే, వాళ్ళకి 110 వచ్చాయంట, అంటే 20 మార్కుల తేడాతో ఉన్నారు. సో ఇంకా వారే జాబ్ వస్తుంది తప్ప నాకే నుంచి జాబ్ వస్తుంది అనేటువంటి ఆలోచనతో అయితే ఉంటారు, 100% ఉంటారు. ఎందుకంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మన ఆలోచనలే నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తాం కాబట్టి. ఇక్కడ మీకు డిఎస్సి వెయిటేజీ టెట్ పరంగా 20% వెయిటేజ్ అనేది డిఎస్సిలో యాడ్ అవుతుంది. ఓకే, మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ మనకు 20% వేరియేషన్ అయినా కానీ మహా అంటే మీకు 3 మార్క్స్ కన్నా లెస్సే, అంటే వెయిటేజ్ పరంగా అబ్జర్వ్ చేస్తే. సో ప్రతి 7 మార్క్స్ కి 1 మార్క్ వెయిటేజ్ ఉంటుంది, 7 మార్క్స్ కి 1 మార్క్ వెయిటేజ్. అంటే ఇక్కడ 3 మార్క్స్ కన్నా కొంచెం తక్కువనే ఉంటుంది. ఆ 3 మార్క్స్ నువ్వు డిఎస్సిలో ఎందుకు ఫోకస్ చేయకూడదు అని చెప్తున్నా. అంతే, అంతకన్నా ఆన్సర్ అయితే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒకరికి 110 వచ్చాయి, ఇంకొకరికి 135 వచ్చాయి అనుకోండి. 135 వచ్చాయి అనుకోండి, మహా అయితే ఇక్కడ ఎంత వేరియేషన్ ఉంది? 25 మార్క్స్ వేరియేషన్ ఉంది. ఓకే, 25 మార్క్స్ వేరియేషన్ ఉంది అంటే అప్రాక్సిమేట్ గా 3.5 అలా ఆ రేంజ్ లో ఎక్కువనే ఉంటారు. అది నువ్వు డిఎస్సిలో ఎందుకు ఫోకస్ చేయవు, డిఎస్సిలో ఎందుకు ఫోకస్ చేయలేకపోతావు అనేటువంటిది మాత్రము క్వశ్చన్ రేస్ చేస్తున్నా. అంటే తనకన్నా బెటర్ గా నువ్వు డిఎస్సిలో ఫోకస్ చేస్తే పక్కాగా జాబ్ అయితే సాధించగలవు. సో టెట్ మార్క్స్ అనేటివి కీలకమే, బట్ తక్కువ వచ్చాయని నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళకన్నా డిఎస్సిలో నువ్వు కొంచెం బెటర్గా చదివితే, డిఎస్సిలో కొంచెం బెటర్ మార్క్స్ నువ్వు స్కోర్ చేయగలిగితే చాలు, పక్కాగా నువ్వు కూడా జాబ్ అయితే సాధిస్తావు. బట్ ప్రయత్నించడంలో ఓడిపోవద్దు అని చెప్తున్నా. ప్రయత్నించి ఓడిపో, నష్టం లేదు, కానీ ప్రయత్నించడంలో ఓడిపోవద్దు. అంటే నెగటివ్ ఆలోచనతో చదవద్దు. ప్రయత్నించు, ఓడిపోయినా పర్లేదు. ప్రయత్నించకుండా నాకు రాదులే ఇలాంటి ఆలోచనతో ఉంటే మనం దానికి ఏమీ చెప్పలేము. ఓకే ఫ్రెండ్స్, మరి ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి.